వరంగల్ నగరంలోని 42వ డివిజన్ తెలంగాణ కాలనీలో శ్రీరామ నవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవతల విగ్రహాలను ఊరేగింపు తీసుకొని వచ్చి కళ్యాణ మండపం వద్ద దేవతల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ అధ్యక్షులు పెద్ది ఎల్లయ్య మాట్లాడుతూ ద్వితీయ సంవత్సరము తమ కాలనీలో ఈ ఉత్సవం ఘనంగా నిర్వహించినట్లు చెప్పారు. మన యొక్క తెలంగాణ కాలనీలో ద్వితీయ మరి శ్రీరామ సీతాల వివాహ మహోత్సవం రెండవసారి జరుపుకోవడం మన అందరికీ శుభదాయకం, ఆనందదాయకము. ప్రతి ఏటా కూడా మనం ఇలాంటి కార్యక్రమం నిర్వహించుకుందామని, మనం అందరం ఐక్యమత్యంగా ఉండాలని, మన కాలనీ యొక్క సమస్యలు అందరం కూడా తీర్చిదిద్దుకోవాలని మరొకసారి కాలనీ వాసులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. కొంతమంది వివాహ అంటే మ్యారేజ్ డేలు చేసుకోకపోయినా, కొంతమంది పుట్టినరోజులు చేసుకోకపోయినా ఆదర్శంగా లోక కళ్యాణం కోసం ఈ శ్రీరామనవమి నాడు ఆ సీతారాముల యొక్క కళ్యాణమే మ్యారేజ్ డే వాళ్ళదే, మనది మ్యారేజ్ డేగా ప్రపంచమంతా కూడా మరి ఆదర్శంగా తీసుకునే యొక్క గుణము గల్ల మన హిందూ సాంప్రదాయంలో కొనసాగుతుంటుంది అనేది మరొకసారి తెలంగాణ కాలనీ వాసులకు గుర్తు చేస్తూ, ఈ తెలంగాణ కాలనీ అభివృద్ధి జరగాలని, మనం అందరము ఆయురారోగ్యాలతో ఉండాలని మరొకసారి సీతారామచంద్ర స్వామి ఆ లక్ష్మణ హనుమంతులను మనం వారి యొక్క దీవెనలు ఉండాలని సర్వే జన సుఖినో భవంతు. బీజేపీ రాష్ట్ర నాయకులు కొల్లూరు యోగానందం మాట్లాడుతూ లోక కళ్యాణార్థమై ఈ శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ దేవతల శుభాశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. తెలంగాణ కాలనీ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. పోయిన సంవత్సరం నుంచి రాములవారి కళ్యాణం చేయడం జరుగుతుంది. ప్రజలు కూడా అందరూ మాకు మంచి సహకరించి అందరూ ఒకటై కలిసి కట్టుగా చేయడం జరుగుతుంది. ఇది ఇట్లనే కొనసాగించాలని ఇది రెండోసారి కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు పెద్ది ఎల్లయ్య, గంగిశెట్టి శ్రీనాథ్, సుంకరి రఘునందన్, రవి ప్రసాద్, రవీందర్, శివప్రసాద్, కిషన్, ప్రభాకర్, కిరణ్, నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గజాననం భూతగణాభిసేవితం కవిత్వజంబూఫలసారభక్షితం ఉమాసురం శోకవినాశ కారిణో నమామి విఘ్నేశ్వరః పాదపంకజం. నమామి విఘ్నేశ్వరః పాదపంకజం.